గురువుగారు, తులారాశి వారికి ఈ వారంలో ఆపదలన్నీ అధిగమించే శక్తి లభించే సూచనలు ఉన్నాయా అండి? తులారాశి వారు ముఖ్యంగా పనులలో ఆటంకాలు అయితే ఉంటాయి, కానీ స్వశక్తితో వాటిని అధిగమించగలుగుతారు. రావాల్సిన సొమ్ము అనుకోకుండా చేతికి వస్తుంది, దాన్ని వినియోగించడం విషయంలో కొంచెం శ్రద్ధ తీసుకోవాలి. అనుకూలమైనటువంటి వాతావరణం చుట్టుపక్కల ఉంటుంది, కానీ మాట్లాడే తీరులో అపార్థాలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వచ్చిన సొమ్మును కూడా మనం వినియోగం చేసేటప్పుడు అప్పులు ఇవ్వకూడదు, వీలైతే ఉచితంగా సహకారం చేయవచ్చు. మానసిక ప్రశాంతి తక్కువగా ఉంటుంది, అందుకని గణపతికి ఉదయకాలం 21 అరగుంజీలు తప్పున గుంజీలు తీసి ప్రదక్షిణాలు చేసినట్లయితే ఆ మానసికమైన వ్యాకులతలు తొలగిపోయే అవకాశం ఉంటుంది. విజయాలు సాధించిన వారం ప్రారంభంలో కొంత అసంతృప్తులు ఉంటాయి, తర్వాత అవి సర్దుకునేటువంటి అవకాశం ఉంది. అనుకోని ఖర్చులు కొంత ఇబ్బంది పెట్టకుండా ఉండడం కోసం సుమంతో శ్రీ కార్తవీర్యార్జునాయ నమః అనే మంత్రాన్ని జపించుకోవడం సర్వదా శ్రేయస్కరం. వృత్తి స్థానంలో పనుల యొక్క ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. అయితే ఏ పనులు ఎప్పుడు చేయాలి, ఏ పని ముందు చేయాలి, ఏ పని తర్వాత చేయాలి మొదలైనటువంటి వ్యత్యాసాల వల్ల కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. వాటిని అధిగమించడం కోసం మీరు చేసినటువంటి పని ద్వారా పై అధికారుల యొక్క ఆదరణ సిద్ధించడం కోసం శ్రీ రాజమాతంగి నమః అనే మంత్రం చాలా బాగా ఉపకరిస్తుంది. రావాల్సిన సొమ్ము చేతికి రావడం, దాన్ని సద్వినియోగం చేయడం అనే అంశాలలో సుమంతో శ్రీ కార్తవీర్యార్జునాయ నమః అనే మంత్రం బాగా ఉపకరిస్తుంది. మీరు ఇతరులకు చేసే ఉపకారాలు తాత్కాలికంగా కొంత ఇబ్బందిని కలిగించిన దీర్ఘకాలికంగా అవి ఉత్తమమైన ఫలితాలను ఇచ్చేవిగా ఉంటాయి. తులారాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? శ్రీ ఆంజనేయ స్వామి వారిని ధ్యానం చేసుకోవడం మంచిది. ఆలయ సదస్సుల క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శిస్తే మంచిదంటారు? గణపతి ఆలయాన్ని దర్శించడం ద్వారా విఘ్నాలు తొలగుతాయి. తులారాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? కేతు దోషం కనపడుతోంది, ఉలవలు దానం చేస్తే మంచి జరుగుతుంది.